ఒక అబ్బాయి ఉన్నాడండి, చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది. అప్పుడే పెళ్ళి అయిపోయి 12-13 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు 31 years. ఆ మధ్య హోమోసెక్స్ యాప్లోకి వెళ్ళాడండి. యాప్లోకి వెళ్ళి ఒకరికొకరు పరిచయాలు అవుతారు కదా, నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరు నువ్వు నేను అనుకున్నారు. ముందు ముద్ర పెట్టుకున్నారు, తర్వాత అగ్గలు చేసుకున్నారు, తర్వాత కండం పెట్టి ముడ్డులో సెక్స్ చేసుకున్నారు, అంతే అయిపోయింది. రీసెంట్గా కొన్నాళ్ళ క్రితం ఏమైందంటే వితౌట్ కండము చేయడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి మొదలుపెట్టింది, నాకు హెచ్ఐవి వచ్చేసిందా, నేను పోతానా, అసలు బాగాలేను, అందంగా లేను, అద్దంలోకి వెళ్ళడం, కళ్ళు లోతుపోవడం, బొగ్గులు పీకుపోవడం, హెచ్ఐవి టెస్టులు ఎక్కడుంటే అక్కడ చేసుకోవడం, థైరాయిడ్ చేసుకోవడం, వెస్ట్రన్ బ్లాట్ చేయించుకోవడం, అన్ని టెస్టులు చేయించేసుకున్నారు. అన్ని టెస్టులు కూడా నెగిటివ్ అని వచ్చింది. అయినప్పటికీ కూడా ఓ పక్కన హోమోసెక్స్ మళ్ళీ పొద్దునాడు, రెండో పక్కన పిల్లలు ఉంది, 3 పిల్లలు ఉన్నారు, మర్చిపోకండి 3 అన్నాడండి. 2 అమ్మాయిలు, అబ్బాయి కావాలంటే మూడో వాడికి అనేసాడు, అయిపోయింది అది. ఈ గ్రైండర్ యాప్, రకరకాల టెంపలర్ బోల్డ్ యాప్స్. ఆ యాప్లో డేటింగ్ యాప్లోకి వెళ్ళిపోవడం, నమోదు చేసుకోవడం, పార్కులకో మరొకటికో ఇంకోటికి వెళ్ళడం, హోమోసెక్స్ చేయడం. ఇది సరదాగా ఉంటుందండి. మొదట మర్చిపోకండి, అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, యు మస్ట్ యూజ్ కండోమ్. మీ భార్య కాకుండా, మీ భాగస్వామి కాకుండా, వేరే భర్త కాకుండా, లేడీ అయితే భర్త కాకుండా, అయినా జెంట్ అయితే భార్య కాకుండా ఎవరైనా సరే మస్ట్గా చేయవలసిన పని ఏంటంటే ప్రొటెక్షన్. మనం ఎక్కడికైనా బైక్ మీద వెళ్ళినప్పుడు కంపల్సరిగా గవర్నమెంట్ ఏమంటుంది, హెల్మెట్ పెట్టుకోమని చెప్తుంది. లేదండి మా అమ్మాయి మంచిదండి, నేను చాలా, నా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు అండి, అబ్బాయి చాలా మంచివాడు అండి, చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఇది వద్దండి. రోడ్డు నీకు తెలిసిందైనా, రోడ్డు మంచిదైనా సరే హెల్మెట్ పెట్టుకోవడం అనేది సేఫ్టీ. నీకు తెలిసిన ఆంటీ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, అంకుల్ కావచ్చు, ఎవరైనా సరే ప్రొటెక్షన్ ఇంపార్టెంట్. కండోమ్ అనేది చాలా ప్రధానమైన అంశం కాబట్టి కండోమ్ని ఇచ్చాను. ఇంకా నెంబర్ 2, ఇతనికి హెచ్ఐవి వచ్చిందా అనేది డౌట్. హెచ్ఐవి లేదండి, అతనికి ఎన్ని టెస్టులు చేసిన హెచ్ఐవి ఉండదు. మరి ఏముంది అతనికి? హెల్త్ యాంగ్జైటీ, హెచ్ఐవి ఫోబియా. ఈ హెచ్ఐవి ఫోబియా మధ్యకాలంలో ఎక్కువైపోయింది. సెలూన్కి వెళ్తారు, అక్కడ క్లీన్ చేసేస్తారు. అంతకుముందు ఎవరైనా హెచ్ఐవి వాళ్ళు కూర్చున్నారా? తుమ్మారు, అంతకుముందు తుమ్మనోడు ఎవడైనా సరే హెచ్ఐవి పేషెంటా? పిల్లలు స్కూల్కి వెళ్ళారు, హెచ్ఐవి తల్లిదండ్రులు పుట్టిన పిల్లలు పక్కన మా పిల్లలు కూర్చున్నారా, మంచి ఇంటికి వచ్చి రావడంతో వాడిని పట్టుకుని స్నానాలు చేయించడం, లేదంటే శానిటైజర్ రాయడాలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారండి. కొంతమంది ప్రభుత్వం ఏం చేస్తారంటే హెచ్ఐవి టెస్టులు చేయించుకోవడానికి తమ దగ్గరికి వెళ్తే, మెడికల్ డయాగ్నోసిస్ సెంటర్కి వెళ్తే హెచ్ఐవి టెస్ట్ చేసి వాడికి హెచ్ఐవి ఉందేమో, నాకు బ్లడ్ నీడలు తీసాడు కదండి, అది ఆల్రెడీ ఇంకొకరికి ఎవరికైనా తీసిన నీడిలేమో, సిరంజ్ ఏమో, అది నా మీదగానే ప్రయోగిస్తే హెచ్ఐవి నాకు వచ్చేస్తుందేమో, ఏమో ఇలా టెస్టులు చేయించుకుంటారంటారండి. బట్ సరైన సైకాలజీ ట్రీట్మెంట్ ఎవరు తీసుకోరు, ఎందుకంటే సైకలాజికల్ ప్రాబ్లం, అది మెంటల్ ఇల్ హెల్త్. అది హెచ్ఐవి ఫోబియా కావచ్చు, హెచ్ఐవి ఫోబియా విత్ ఓసిడి వస్తుందండి కొంతమందికి, ఓసిడీకి అది కావచ్చు. జనరల్గా ఉండే జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అప్పుడు కొంచెం ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, అది కావచ్చు. ముదిరితే స్పెసిఫిక్ యాంగ్జైటీ డిజార్డర్స్ అంటారు. హెల్త్ యాంగ్జైటీ, పబ్లిక్ స్పీకింగ్ యాంగ్జైటీ, పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, సోషల్ యాంగ్జైటీ, ఇవన్నీ కూడా స్పెసిఫిక్ యాంగ్జైటీస్ అంటారు. ఇది ఇంకా బాగా ముదిరితే ఏమవుతుందంటే ఓసిడీగా మారిపోతుంది. హెచ్ఐవి ఫోబియా, హెచ్ఐవి ఓసిడి, హెచ్ఐవి యాంగ్జైటీ, హెల్త్ యాంగ్జైటీ, హైపోకాండ్రైసిస్, సైబర్ కాండ్రైసిస్ గూగుల్లో కొట్టడం మొదలు పెడతాడు. గూగుల్లో కొడితే ఏమవుతుంది, ఈ సింప్టమ్స్ ఉంటే నీకు హెచ్ఐవి వచ్చేసినట్టే, నువ్వు ఎంతకాలం బతుకుతావు, నీకు దురద వచ్చిందే బికాజ్ ఆఫ్ హెచ్ఐవి. వెంటనే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, టెస్టులు ఏం చేసుకుంటాడు వీడు, పదే చేసుకుంటూ గూగులింగ్ చేసేస్తాడు. ఆ వీడియోలు యూట్యూబ్లో ఎక్కడ దొరికినా సరే చూసేస్తాడండి. వీడికి ఇంకా నమ్మకం పెరుగుదండి. అపనమ్మకం పెరుగుతుంది, ఒక నమ్మకం పెరుగుతుంది, నాకు హెచ్ఐవి ఉంది, నేను పోతాను, నా పిల్లలు ఏమైపోతారు, నా భార్య ఏమైపోతుంది అని చెప్పేసి. కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళు హెచ్ఐవి టెస్ట్ చేయించుకోరు, పిల్లలకి హెచ్ఐవి టెస్ట్ చేస్తారు, పిల్లలకి లేకపోతే నాకు లేదు కదా అని. ఎక్కడైనా సరే అనుమానం పెనుపోతుంది. వీళ్ళకి ఇమీడియట్గా కౌన్సిలింగ్స్, థెరపీస్ తీసుకుని తీరాలి. తీస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. లేదంటే ఇటువంటి యూట్యూబ్లో వీడియోల ద్వారా
పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసుకుంటే అంతకంటే కావాల్సింది ఏముందండి. ఇది నచ్చితే లైక్ చేయండి, బాగుంటే కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ బాగుంటారని కోరుకుంటూ గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డాక్టర్ క్రాంతికారి అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎవరికి ప్రాబ్లమ్స్ అయినా మైహోనా ఐఎమ్ దేర్, నన్ను కన్సల్ట్ చేయండి, కౌన్సిలింగ్ థెరపీలు తీసుకోండి. అవేవి ఫ్రీ కాదండి, ఇవి మాత్రమే ఫ్రీ. అంతకన్నా దానికి వచ్చే చాలా మంది మాటికి అందరూ మ్యాక్సిమం ఫ్రీ కోసం ట్రై చేస్తున్నారు. ఎందుకంటే నేను బతకాలి కదండి, మస్ట్ ఆఫ్ థింగ్ అది. మీరు అందరూ బాగుండాలి. అలా